ఎక్కడ చూసినా ఈ వీడియోనే వైరల్ అవుతుంది. తమిళనాడు ఫేస్ ప్యాక్ అనమాట. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా 10 నిమిషాల్లో తెల్లగా మారుతుందని చెప్పేసి సెలబ్రిటీలు సైతం ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు రిజల్ట్ వచ్చిద్దా రాదా? లైవ్‌లోనే చేస్తాను, మీరే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను వైరల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజుల మట్టి ఈ వీడియో చేయండి అక్క, చాలా బాగా వైరల్ అవుతుంది, ఇది నిజమా అబద్ధం అని అడుగుతున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే, ఒక సెలబ్రిటీ తన స్కిన్ కేర్ని షేర్ చేశారు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, అంటే 2-3 ఇంగ్రీడియంట్స్తోనే 10 నిమిషాల్లో ఎంత నల్లగా ఉన్న ఫేస్ అయినా, ముఖ్యంగా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందని చెప్పారు. ఈ వీడియోకి అయితే మిలియన్స్ వ్యూస్ ఉన్నాయండి. సో ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది చేశారు. చాలామంది ట్రై చేసి బాగుందని చెప్తున్నారనమాట. అక్క మీరు కూడా ట్రై చేయండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోస్ని కంటిన్యూగా నాకైతే ఒక 1 వీక్ మట్టి షేర్ చేస్తున్నారు. సో మీరు అడిగిన తర్వాత అయితే నేను చేయకుండా ఉంటానా? సో నేను కూడా ట్రై చేస్తున్నాను. రిజల్ట్ అనేది 10 మినిట్స్లో తెలుస్తుంది. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అసలు వచ్చిందా రాలేదా అనేది కూడా మీకు కూడా రిజల్ట్ లైవ్లో చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికంటే ముందు, ఈ వీడియో చూడడానికి ముందు మనం ఒక హెయిర్ ఆయిల్ అయితే లాంచ్ చేసి, మీ అందరికీ తెలుసు చాలా సక్సెస్ఫుల్గా మన హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా రన్ అవుతుందన్నమాట. చాలామంది తీసుకున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్స్, అలాగే మంచి మంచి వాయిస్ మెసేజెస్ కూడా పెడుతున్నారండి. చాలామందికి ఈ హెయిర్ ఆయిల్ అనేది నచ్చింది. ఇంకా చాలామంది యూజ్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇన్ కేస్ మీకు హెయిర్ ప్రాబ్లం ఉంది, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ పెరగట్లేదు, చాలా ట్రై చేసాం, అలసిపోయాం, విసుకుపోయాం అనుకునే వాళ్ళు మన హెయిర్ ఆయిల్ ఒకటి ట్రై చేయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సో మన హెయిర్ ఆయిల్ మీకు కావాలి, బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు హెయిర్ ఆయిల్ని హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. లేట్ చేయొద్దు, వీడియో ఏంటో చూద్దాం. చూసే ముందు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ ఎవరికి వస్తుందో మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ వైరల్ వీడియోలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో. ముందుగా మనకు కావాల్సింది ఒక బనానా అయితే యూజ్ చేయం కానండి, బనానా పీల్ అనేది మనకి కావాలి. బనానా తిన్న తర్వాత పీల్ అనేది బయట పడేస్తూ ఉంటాం కదా, బట్ ఇక్కడ మాత్రం మనకి బనానా అనేది అవసరం లేదు, బనానా పీల్ మాత్రమే అవసరం అవుతుందన్నమాట. ఈసారి బనానా తిన్నప్పుడు బనానా పీల్ మాత్రం పడేయకండి, ఇదే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి, అలాగే ఫేస్ మీద ఉన్న ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని కంట్రోల్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఈ బనానా పీల్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందైతే మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత పెరుగును మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు అది చాలా సాఫ్ట్ స్ట్రక్చర్ అయితే ఉండాలండి. సో అప్పటి వరకు అయితే మిక్స్ చేసేసుకోండి. 1-2 మినిట్స్ అనేది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే పెరుగు అనేది మనకి చాలా స్మూత్ క్రీమ్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. మన ఫేస్ మీద ట్యాన్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ని ఎక్స్ఫోలియేటింగ్ చేయడానికి రైస్లో సూపర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ముల్తానీ మట్టి 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ముల్తానీ మట్టి యాడ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది కంట్రోల్ అవుతుంది. స్కిన్ టైట్నింగ్కి, బ్రైట్నింగ్కి, ట్యాన్ని రిమూవ్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. ముల్తానీ మట్టి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అనేది ట్యాన్ రిమూవ్ చేయడమే కాదు, స్కిన్ మీద ఏర్పడిన పింపుల్స్ని కానీ, పింపుల్ స్పాట్స్ని కానీ, బ్లెమిషెస్ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో టమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. పల్ప్ అనేది కాదు, జ్యూస్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ టమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. టమాటో జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో పల్ప్ అనేది అస్సలు యాడ్ చేసుకోవద్దు, ఓన్లీ జ్యూస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఎంత డార్క్గా ఉన్న ఫేస్ అయినా సరే సన్ ట్యాన్ నుండి విముక్తి పొందడానికి టమాటో జ్యూస్ సూపర్గా వర్క్ అవుతుంది. సో బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా స్మూత్ క్రీమ్లా ఉంటుందండి ఈ ప్యాక్ అయితే. దీన్ని ఇప్పుడు మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ముందైతే నా ఫేస్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. నేనైతే నా ఫేస్ ఎలా ఉందో అలానే చూపిస్తున్నానండి. ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదు. ఇది వైరల్ ఫేస్ ప్యాక్ అనమాట. చాలామంది ట్రై చేసి రిజల్ట్ చూశారు. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. లైవ్లోనే డిఫరెన్స్ కూడా చూపిస్తాను. వర్క్ అయితే అయ్యిందని, వర్క్ అవ్వకపోతే అవ్వలేదని చెప్తాను.
వాళ్ళు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్సే నేను కూడా యాడ్ చేశాను. కాకపోతే దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. దీన్ని రిమూవ్ చేసే విధానం అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ పద్ధతిలో రిమూవ్ చేస్తే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఈ ప్యాక్ని ఫేస్కి, నెక్కి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఇక్కడ నేను అప్లై చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్యాక్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ అండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన స్కిన్ టైట్నింగ్కి, బ్రైట్నింగ్కి హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ మీద స్పాట్స్ కూడా క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. స్కిన్ అనేది రేడియంట్ గ్లో ప్రొవైడ్ చేయడానికి, స్కిన్ చాలా క్లియర్గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ ప్యాక్ అనేది ఫేస్కి, నెక్కి అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అనేది కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు బనానా పీల్ తీసుకొని స్కిన్ మీద ఇలా రబ్ చేస్తూ ఈ ప్యాక్ని రిమూవ్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే రబ్ చేస్తూ ఈ ప్యాక్ని బనానా పీల్తో రిమూవ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారండి. సో మీరు కూడా ఒక్కసారి ఈ ప్యాక్ని ట్రై చేసి చూడండి. మీకు ట్యాన్ రిమూవ్ అవుతుందో లేదో లైవ్లోనే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనం పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ట్యాన్ని రిమూవ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ పాడేసే అరటికాయ తొక్కతో మన స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చు. అలాగే స్కిన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. లైవ్లోనే నేనైతే వాటర్తో క్లీన్ చేస్తున్నాను చూడండి. బనానా పీల్తో రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. వాటర్తో క్లీన్ చేసుకునేటప్పుడే మీరు డిఫరెన్స్ అయితే క్లియర్గా చూడొచ్చు. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మనకు తెలిసిన ఇంగ్రీడియంట్స్, కాకపోతే డిఫరెన్స్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ వరకు ప్యాక్ అప్లై చేశాను అక్కడ వరకు మాత్రమే స్కిన్ తెల్లగా అయింది. కెమెరాల కంటే కూడా నాకైతే బయట ఇంకా బాగా డిఫరెన్స్ అయితే తెలిసిందండి. జస్ట్ నేను వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి తుడుచుకొని చూపిస్తాను చూడండి. ఫేస్ అయితే మాత్రం చాలా బ్రైట్గా, చాలా గ్లోగా ఉంది. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు. స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. మీరు ట్రై చేయండి. ఇదైతే సూపర్గా వర్క్ అయింది. ఈ వైరల్ హ్యాక్ అయితే 100కి 100% నిజమే. సో చూసారు కదండి, 10 మినిట్స్లోనే మన స్కిన్ మీద ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి, నిజమే. మనకు ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, అలాగే స్కిన్ క్లియర్గా ఉండడానికి అయితే ఇది ట్రై చేయొచ్చు. మనం వారంలో 2 సార్లు అనేది ట్రై చేస్తే పర్మనెంట్గా స్కిన్ కలర్ కూడా మారుతుంది. స్కిన్ మీద పిగ్మెంటేషన్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, చిన్న బ్లెమిషెస్ కానీ ఏమున్నా క్లియర్ అయిపోతాయి. స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా చాలామంది చిన్న వయసులోనే పెద్ద వయసు వాళ్ళ కనపడుతుంటారు. ఫైన్ లైన్స్, రింకిల్స్ ఉంటాయి కదా. బనానా పీల్ వల్ల మనకున్న రింకిల్స్, ఫైన్ లైన్స్ క్లియర్ అయితే స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా మనకి బనానా పీల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలామందికి తెలియదు బనానా మనకి ఎంత బాగా హెల్ప్ అవుతుందో బనానా పీల్ కూడా అంతే బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. చాలామందికి డ్రై స్కిన్ ప్రాబ్లం ఉంటుంది. స్కిన్ అనేది అసలు బాగాలేదక్క, ఫేస్లో ఏదో గ్లో అనేది మిస్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. మీరు ఈ రెమెడీ ట్రై చేయండి. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అన్నప్పుడు కూడా ఇది హ్యాపీగా ట్రై చేయొచ్చు. స్కిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరు ఇలాంటి వైరల్ వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మరిన్ని వైరల్ వీడియోస్ అలాగే న్యాచురల్ రెమెడీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.